నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని కరప మండలం చంద్రన్న సమావేశ మందిరంలో కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జేడీఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎలా తగ్గించాలని చూసేదని, ఈ ప్రభుత్వం లబ్ధిదారులను ఎలా చేర్చాలని చూస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం క్రింద ఆర్థిక సహాయం మొదటి విడత విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కరప మండలంలో 8,156 మంది లబ్ధిదారులకు 5,54,00,000, కాకినాడ రూరల్ మండలంలో 1,920 మంది లబ్ధిదారులకు 1,32,00,000, రూరల్ నియోజకవర్గంలో 6,87,00,000 అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలన్నింటినీ నిర్వీర్యం చేశామని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ శాఖలన్నీ అనుసంధానం చేసుకుని ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఇతర దేశాలు డ్రోన్లతో యుద్ధాలు చేస్తున్నాయని, భారతదేశంలో మాత్రం డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 చొప్పున మొత్తం 20,000 ఆర్థిక సాయం ఏడాదికి 3 విడతలుగా అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొలి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయగా, అక్టోబర్లో 2వ విడతగా మరో 7,000, డిసెంబర్లో 3వ విడతగా 6,000 చొప్పున జమ చేస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రతి విడతకు 10,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన CCRC కార్డులు, పంట నమోదు తప్పనిసరని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్లు, రోటవేటర్లు, దుక్కి యంత్రాలతో పాటు 80% సబ్సిడీపై డ్రోన్లను అందించనున్నట్లు తెలిపారు. కేవలం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 5 డ్రోన్లు 40 లక్షల విలువలో మంజూరయ్యాయని తెలిపారు. ఇవి రోజుకు 25 నుండి 30 ఎకరాలలో మందుల పిచికారీ చేయగలవని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్ సబ్సిడీ ద్వారా రైతులు, ప్రజలు తక్కువ ఖర్చుతో విద్యుత్తును వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అందుబాటులోనికి రానున్నదని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు కాకినాడ జిల్లాకు మొత్తం 101 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. అర్హులై ఉండి నిధులు పొందలేకపోయిన రైతులకు అక్టోబర్ విడతలో మళ్లీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు చిక్కాల రామచంద్రరావు, పెంకే శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా ఏదైతే చెప్తారో అది చేసే మనుషులు. ఏ ముఖ్యమంత్రికి అంతే, ప్రధానమంత్రి అంతసేపు మాట్లాడుతున్నారు. ప్రతి మనిషికి ఆయన ఏం చేయబోతున్నాడో, ఏం అవసరమో తెలుసుకోవడానికి మాట్లాడుతున్నారు. దాని మీద చర్చ జరగాలి. ఆయన ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక మీటింగ్లో మనం మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్ మన ఇంటికి వెళ్ళిపోతా, మీటింగ్లో మాట్లాడిన మనుషుల మీద, మాట్లాడిన సబ్జెక్ట్ మీద చర్చ జరిగితేనే ఆ మీటింగ్ సక్సెస్ అయినట్టు. ఎవరి మటుకు ఆ ఇంటికి నడిచి వెళ్ళిపోతే ఆ మీటింగ్ సక్సెస్ కాదు. ఏదో మీటింగ్ మనం పెట్టుకున్నాం, మాట్లాడేసాం, పంపించేసాం, అదే లెక్క వస్తాం. కానీ ఈవేళ మన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఒక మాట మాట్లాడేదంటే ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఇందులో ప్రధానమైన అంశం ఇవాళ మనం రైతు యొక్క సంక్షేమం కోసం పెట్టినటువంటి అది 10 మందికి మీ ద్వారానే 10 మందికి చేరవలసింది. మీడియా ఉంటుంది, అన్ని పేపర్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మౌత్ టు మౌత్ వెళ్ళినటువంటి విషయం ఇలాంటి గొప్పగా ఏ విషయం ముందుకు వెళ్ళదని నేను తెలియజేస్తాను. ఎందుకంటే అది ఈవేళ మన ముఖ్యమంత్రి ఏం చేయబోతా ఉన్నాడు ఇచ్చిన హామీల మీద, దాని గురించి మీరు నలుగురు తెలుసుకోవాలని, నలుగురు తెలుసుకుని ఎదరు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇవాళ
ఇప్పుడు ఇందాక ఏడి గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్నా, ప్రభుత్వాలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ వేసినప్పటి నుంచే ఒక లెక్క వేసేస్తారు, ఎమ్యూనరేషన్ అవసరం అయితే అంత అవుతుంది. అసలు ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ కాలం రావడానికి అవి పెడతారు. రైతుకు పుడుతుంది, రైతుకు మనం డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ ఎందుకు వస్తుంది, ఇన్సూరెన్స్ ఎందుకు కట్టవలసి వస్తుంది అని చెప్పి నేను ప్రథమంగా అడుగుతాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలు 3 పంటల నుంచి మనం అందరూ కలిసి చెరువులు తవ్వుతూ ఉన్నాం. ప్రతి చోట చెరువులు తవ్వుతూ ఉంటే 20 సంవత్సరాల నుంచి ముట్టుకున్నటువంటి చెరువులు ఈవేళ అందరూ స్వచ్ఛందంగా వచ్చి 5 గంటలు నేర్స్తానని చెప్పి 10 గంటలు నేర్స్తానని చెప్పి ఎదరికి వచ్చి అందరూ తక్కువ చేసి ఈవేళ ఆల్మోస్ట్ 80% మనం తవ్వుకున్నాం. అలాగే చెప్తా ఉన్నారు ఆఫీసర్ని 5 సంవత్సరాల నుంచి ఆఫీసర్లు ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి ఒక మత్తుని ఏం చేసినా ఉంటే లేదా అన్న మత్తుకి అలవాటు చేసేసారు. ఎప్పుడన్నా 4 మీటింగ్లు 10 మీటింగ్లు పెట్టి కూర్చుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి, ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమైనటువంటి డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ కలకపోతే ఏ పని అవ్వదు. మీకు కరెంట్ వాళ్ళు లేకపోతే వీళ్ళు విత్తనాలు వేసా ఏవేసా బోర్రా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టైంకి నీరు ఇవ్వకపోతే నీరుగా ఇస్తే తుఫాను దొరికేస్తాం. కాలం గురి డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఇందులో కలిసి గురి నీరు కింద తప్పకపోతే అలాగే ఈ అనుసంధానంతో డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి మనం గత సంవత్సరంగా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికి అనుసంధానం చేసి ఒక నీరు తాగునీరు ఎత్తున కూడా చాలా పెద్ద ఎత్తున మనం వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున తాగునీరు ఎత్తున అది కూడా ఇవాళ అధిగమించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకొక 4 నెలల్లో మెగావాల్ 14,50 కోట్ల బ్యాంకులో మనం 100 కోట్ల పైచారు మన కాకినాడలో రోడ్ల కాన్స్టిట్యూన్సీకి ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తాం ముఖ్యమంత్రి గారికి. ఆల్రెడీ మనం ఇప్పుడు తెచ్చుకుంటున్నటువంటి 2 లక్షల దగ్గర లీటర్ల వాటర్కి ఇంకొక 1 లక్ష లీటర్ల వాటర్ ఇప్పుడు మనం తెచ్చుకోబోతా ఉన్నాం. అంటే 39 లక్షల లీటర్ల వాటర్ వల్ల కొత్తగా తెచ్చుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో అది కూడా పూర్తి అయిపోతే వచ్చే సంవత్సరం ఎండాకాలం టైంలో నీళ్ళు వేద్దాం కాదు. అలాగే నీరు కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏజెన్సీలు ఏం చేస్తాము అంటే హాఫ్ ట్యాంక్ నింపి అందులో హాఫ్ ట్యాంక్ వరకు పట్టికి కానీ రోజు కానీ వేసి హాఫ్ ట్యాంక్ వచ్చి ఫుల్ ట్యాంక్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్నింటి కూడా నిఘా పెట్టబోతా ఉన్నాం. అంటే కొన్ని విషయాలు నేర్చుకుంటేనే కానీ ప్రతి అంశంలో తెలియట్లేదు. ఈవేళ ఈ మత్తులోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఈ సంవత్సరం నుంచి నిజంగా పోయినసారి ఎవరికన్నా ఒక బస్తా అందలేదంటే వెంటనే ఫోన్ చేస్తే ఏరియాని వెంటనే రెస్పాండ్ అయ్యేవారు, వెంటనే ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే ముందే స్టాక్ పెట్టిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు దేని గురించి ఆలోచించిన పనే లేదు. అలాగే రిజర్వాయర్స్లో కూడా సర్ప్లస్ వాటర్ ఉంది. వాటర్ గురించి కూడా ఇకపోతే మీకు ఇచ్చిన మాట ఆడవిడ మొత్తంలో ఇప్పుడు లేచి నువ్వేంటి ఏం చేసావని వంటదాకా అడిగారు. ఏంటి తల్లికి 100 ఇస్తానన్నావు, ఏది తల్లికి 100 ఎప్పుడు ఇవ్వాలండి, ఏ నెలలో ఇవ్వాలండి, ఏ నెల నుంచి జరుపుతారండి ఇల్లు దగ్గర కానీ జరుపుతా ఉన్నారు. అది ఇస్తే ఎవరితే బొబ్బుల డబ్బాలో వెళ్ళిపోతుంది అంతే కదా. ఖచ్చితంగా ఆ జూన్ నెలలో ఇస్తేనే ఆ పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ ఇవ్వడం జరిగింది. రైతుకు డబ్బు ఎప్పుడు ఇవ్వాలండి, రైతు ముందు ఊడ్చుకుని నాటు వేసుకున్న తర్వాత. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.